మాజీ సీఎం కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నీళ్లు తెచ్చినాము, ఉచిత చేప పిల్లలు వేయడం జరిగిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట గంగా భవానీ ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బంగారం లాంటి పంట పండిందని అన్నారు. సిద్దిపేట ఫిష్ మార్కెట్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్మించామని తెలిపారు. వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ప్రతి 5 ఏళ్ళకోసారి ఎంతో అద్భుతంగా ఈ పండుగను మీరు అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. మరి మీ అందరి కోరిక మేరకు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం, పక్కనే మంచి ఫంక్షన్ హాల్ కూడా ఒకటి నిర్మించి ఇచ్చాం. మీకు కోమచేరును కూడా ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. పక్కనే ఫంక్షన్ హాల్ అభివృద్ధి చేసుకున్నాం, దేవాలయాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ప్రతి గ్రామంలో గంగపుత్రుల కోసం కాళేశ్వరం నీళ్లను కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చి ఇలా ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లలు వేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. బంగారం వాళ్ళ పంట పండింది. ఒకప్పుడు బయటకెళ్ళి చేపలు తెచ్చి మా వాళ్ళు పాపం ఆడ అమ్ముదురు, కమాన్ కాడ అమ్ముదురు, కింద మార్కెట్లో అమ్ముదురు. కానీ ఇప్పుడు మన చేపలు విజయవాడకు పోతున్నాయి, మన ఇక్కడ నుంచి కలకత్తాకు పోయేది పంట పండుతున్నది. మరి మార్కెట్లో కూడా మీకోసం, మా అక్క చెల్లెల కోసం ఫిష్ మార్కెట్ కట్టించినారు. స్పెషల్గా ఒక ఫిష్ మార్కెట్ కడితే ఒక 20 మంది బతుకుతూ ఉన్నారు. అక్కడ 20 షాపులు, 20 మంది అక్క చెల్లెల కోసం ఆడ ఫిష్ మార్కెట్ కూడా మంచిగా కట్టిస్తే సిద్దిపేటకు వచ్చి ఎంతోమంది చూసిపోయారు. సిద్దిపేట ఫిష్ మార్కెట్ చాలా బాగుందట, సిద్దిపేట హరీష్ రావు మంచి కట్టించిందట అని చుట్టుపక్కల 50 ఊళ్ళో వచ్చి మనం చూసి నేర్చుకొని పోయేంత గొప్పగా సిద్దిపేట ఫిష్ మార్కెట్ కూడా మనం కట్టుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఆ గంగా భవానీ అమ్మవారి ఆశీస్సులతో మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మీ కోరికలన్నీ నెరవేరాలి, మీరందరూ సంతోషంగా ఉండాలి, మీ పిల్లలకు మంచి చదువులు రావాలి, మీకు ఐశ్వర్యం రావాలి, మీకు మంచి ఆరోగ్యం రావాలని చెప్పి మీ అందరి తరఫున అమ్మవారిని ప్రార్థిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి నువ్వు తప్పకుండా రావాలి, ఇవాళ మా అమ్మవారి యొక్క మా పండగ ఉన్నది, బోనాలు తీస్తున్నాం అంటే మరి మీ అందరి మీద ప్రేమతో మీ అందరి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సుల కోసం మరి ఈరోజు దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. మీ అందరికీ పేరు పేరున నమస్కారం. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను.